ఇండస్ట్రీస్ తరఫునగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే ఈరోజు మొదటిసారిగా దాదాపు అంటే గతంలో కూడా చెప్పినట్టుగా ఈ యొక్క ఇన్సెంటివ్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇలాంటి కష్టకాలం టైంలో ఖచ్చితంగా మనం ఎంఎస్ఎంఈస్కి ఆదుకోవాలని చెప్పి ఆయన ఎన్నోసార్లు మా చేత అంటే వర్క్షాప్ పెట్టి దాని తర్వాత రివ్యూస్ కూడా చేయటం జరిగింది. ఈరోజు దాని భాగంగా ఈరోజు ఫైనల్ మీటింగ్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు he has approved the incentives, the remaining incentives for the MSME sectors దాదాపు 905 కోట్లు గత 5 సంవత్సరాల నుంచి ఏవేవి ఉన్నాయో అవన్నీ బాకీలు కూడా పూర్తి చేస్తూ దీంట్లో ఒకటి ఉదాహరణగా చెప్పాల్సింది ఏంటంటే గత 2014 నుంచి 2019 దాకా దాదాపు 828 కోట్లు బకాయిలు అంటే కోట్ల రూపాయలు అవి కూడా పూర్తి చేసి అలాగే 1920లో కూడా 77 crores ఏముందో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా అవన్నీ కూడా పూర్తి చేసి దాదాపు 905 crores ఇన్సెంటివ్స్ ప్యాకేజ్ మే జూన్లో తొందరలోనే రిలీజ్ చేయబోతున్నాము. 2014-15 మీరు చూసుకుంటే there was 43 crores అవుట్స్టాండింగ్. అలాగే 2015-16 చూసుకుంటే 70 కోట్లు వాజ్ అవుట్స్టాండింగ్. 2016-17 చూసుకుంటే 195 crores వాజ్ అవుట్స్టాండింగ్. 2017 and 18 చూసుకుంటే 207 crores was outstanding. 2018 and 19 was 313 crores outstanding. ఇవన్నీ కూడా ఈ 5 years అంటే 2014 నుంచి 2019 చూస్తే 828 crores-తో పాటు ఈరోజు ఈ సంవత్సరం అంటే అవి 19-20 కూడా 2019-20 77 crores కూడా అన్నీ కలిపి 905 crores ఇన్సెంటివ్స్ మే జూన్ నెలలో ఇవ్వబోతుంది. ముఖ్యంగా మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్సే కాకుండా దాదాపు మనకి మిగతా వెరీ ఇంపార్టెంట్ సెక్టర్ కూడా వచ్చి మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 1,085 crores బాకీ పడి ఉన్నాం మనం. ఇవి మనం తొందరలోనే అంటే నిన్న మన కేంద్ర మంత్రి గారు స్మృతి ఇరానీ గారితో మాట్లాడి వాళ్ళు తొందరగానే నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ టు కమ్అట్ విత్ ప్యాకేజ్ కాబట్టి ఆ ఇన్సెంటివ్ ప్లస్ ఆ రిలీఫ్ ప్యాకేజ్ చూసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ విల్ అసెస్ ద ప్యాకేజ్. దానికి కావాల్సిన స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్స్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని పరిధిలో అంటే టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్ తీసుకొని తొందరలోనే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క పూర్తిగా చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగేది. దీంతో పాటు ఈ కోవిడ్ క్రైసిస్లో మీ అందరికీ తెలుసు ఈ యొక్క ఇండస్ట్రీస్ ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయో దానికి కావాల్సిన రిలీఫ్ ముఖ్యమంత్రి గారు మనం ఇన్సెంటివ్సే కాదు తప్పనిసరిగా వాళ్ళకి నడపాల్సిన బాధ్యత కూడా మనది ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్సే కాకుండా ఎనీ అదర్ రిలీఫ్ కూడా మీరు ఆలోచించి చేయమనిలో వన్ ఆఫ్ ద ప్రపోజల్స్ దట్ హీ హాస్ క్లియర్డ్ ఈజ్ దట్ ఈ ఫస్ట్ క్వార్టర్ ఏది ఉందో ఏప్రిల్ మే జూన్ క్వార్టర్లో ఏది ఉందో కంప్లీట్ వేవర్ ఆఫ్ మినిమం డిమాండ్ ఛార్జెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ టు ద ఎంఎస్ఎంఈస్ దీని ద్వారా దాదాపు 188 crores అంటే పూర్తిగా వేవర్ చేయబోతుంది అనమాట. అలాగే పెద్ద ఇండస్ట్రీస్కి వచ్చేదలికే డిఫర్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే డిఫర్మెంట్ ఆఫ్ దిస్ మినిమం ఛార్జెస్ కూడా మేము వీఆర్ కన్సిడరింగ్ ఫర్ 3 months. దానికి అంటే దానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏ ఛార్జెస్ వస్తాయో అవి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బేర్ దట్ ఇంట్రెస్ట్ ఆల్సో. అవి వచ్చి దాదాపు 18 కోట్లు విల్ బి ద ఇంట్రెస్ట్ దట్ ద బర్డన్ విల్ బి బేరింగ్. ఈ 2 నిర్ణయాల వల్ల దాదాపు మైక్రో ఇండస్ట్రీస్ దాదాపు 72,531 ఇండస్ట్రీస్ 24,252 ఇండస్ట్రీస్ ఎంప్లాయింగ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 9 lakhs పీపుల్ డైరెక్ట్ బెనిఫిషరీస్ కాబోతున్నారు. అలాగే రేపు రాబోయే రోజుల్లో పోస్ట్ కోవిడ్ క్రైసిస్లో తర్వాత వీళ్ళకి కావాల్సిన ఇంకొక హెల్ప్ కూడా ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ కూడా కావాల్సింది ఏంటంటే ఎస్పెషలీ ఈ స్మాల్ మైక్రో యూనిట్స్ ఏవి ఉన్నాయో వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్కి జనరల్గా వాళ్ళు మార్కెట్లో వెళ్ళి పెద్ద ధర అంటే బేసిక్గా మనీ లెండర్స్ దగ్గరనో లేకపోతే మిగతా దగ్గరలో తీసుకొని లేనిపోని ఇంట్రెస్ట్ బర్డెన్ భరిస్తూ వస్తుంటారు. అవి కూడా మనం ముఖ్యమంత్రి గారు దాన్ని కన్సిడరేషన్లో తీసుకొని 200 crores ఆయన దాదాపు 200 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు అనమాట ఈ స్మాల్ మైక్రో ఇండస్ట్రీస్కి కూడా. దాదాపు 97,000 units will be benefited from this working capital incentives. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా he has written a letter to the Honorable Prime Minister
outlining the various needs and the requirements of various industries, and also the requested the intervention of the government of India to help the industries in this dire straits times లో. అంటే ఇలాంటి కష్టకాలంలో తప్పనిసరిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ దిస్ ఇండస్ట్రీస్, వెదర్ మైక్రో కావచ్చు, స్మాల్ కావచ్చు, మీడియం కావచ్చు, ఆర్ లార్జ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఆర్ హ్యాండ్లూమ్ సెక్టర్స్ కావచ్చు, ఆర్ విలేజ్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ కావచ్చు. వీటన్నిటికి కూడా తప్పనిసరిగా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఒక లేఖ రాయటం జరిగింది. బహుశా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఆ లెటర్ కూడా రిలీజ్ చేస్తాం. కానీ దీంట్లో ముగిసే ముందర ఒకటి మాత్రం తప్పనిసరిగా చెప్పాల్సింది ఏంటంటే, బహుశా మొదటిసారి మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి ఇంత అంటే ఒక బెనిఫిటే కాకుండా వాళ్ళకి కావాల్సిన రాబోయే రోజుల్లో కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ కూడా ఆలోచించిన నాకు తెలిసి ఏకైక ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. తప్పనిసరిగా హీఈస్ గోయింగ్ టు బి ఛాంపియనింగ్ దిస్ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ బట్ ఇన్ ద కంట్రీ ఆల్సో అని అనిపిస్తుంది. అందుకే మళ్ళా కూడా మా ఇండస్ట్రీస్ తరఫున, మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరఫునగా, అలాగే మా ఇండస్ట్రీస్ తరఫునగా మళ్ళీ కూడా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, ఏఎంటీ యూ వాంట్ టు డిస్కస్ దట్? As of now, the ventilators still have not come on production. They are coming on 7th, May 7th, they will be coming on production. I think if I'm not wrong, the scaling up of our TrueWit kits, that is the COVID kits that we're talking about, it's roughly about 7,000 units they're scaling up per day today, manufacturing, and they will be scaling up to another 25,000 per day by end of another 1 week's time. One of the reasons దానికి ఎందుకు హ్యాంపర్ అయిందనంటే, కొన్ని కాంపోనెంట్స్ విచ్ వర్ సపోజ్ టు బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్, ఈ యొక్క ట్రేడ్ అంటే బహుశా ఈ ఫ్లైట్స్ లేక one of the reasons was that we were not able to import those components. So that is the reason why this production has come down a little bit. But the embassy, that is the US embassy, recently we reached out to the US embassy, and the ambassador has promised that whatever components are required, that they'll be able to airlift it and supply to the MATEC zones. And also we have supplied about 7,000 odd thermal units also to the government of AP. అంటే ఇప్పుడు న్యూ ఇండస్ట్రీ పాలసీ వచ్చి, ఈ ఇండస్ట్రీ పాలసీ తీసుకొని వచ్చే ముందర కన్నా లెట్ us అండర్స్టాండ్ అండ్ అడ్రస్ ఆ ప్రెజెంట్ డే కన్సర్న్స్. ఈరోజు కావాల్సిన ఇండస్ట్రీస్ కావాల్సిన కన్సర్న్స్ ఏమున్నాయో అవి మనం అడ్రస్ చేయడంలో వీ వాంట్ టు టేక్ దట్ యాజ్ అ ప్రయారిటీ అన్నమాట. అందుకని ఇండస్ట్రీ పాలసీస్ ప్రస్తుతానికి మనకు ఉండే పరిస్థితుల్లో ఎలా ఉందనంటే, మీ అందరికీ కూడా తెలుసు, ది ఇన్వెస్ట్మెంట్ సైకిల్ అనేది అన్లెస్ ఈ ఒక వ్యాక్సినేషన్ మనకు వచ్చేదాకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త ఇన్వెస్టర్స్ వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద యూనిట్స్ దట్ హ్యావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ చైనా హ్యావ్ బీన్ ఏబుల్ టు మూవ్ టువర్డ్స్ వియట్నాం అండ్ సమ్ అదర్ కంట్రీస్. ఏంటంటే అక్కడ పూర్తిగా దే హవ్ బీన్ ఏబుల్ టు టేక్ అవే దిస్ వైరస్, అక్కడ దే హవ్ బీన్ ఏబుల్ టు ఎరాడికేట్ దట్. బట్ దే ఆల్సో హ్యావ్ అ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ యొక్క న్యూ ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు, న్యూ వాట్ యు సే ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ మైగ్రెంట్స్ వచ్చినప్పుడు ఒక అవకాశం కూడా ఉందంట, మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకని ఆర్ పాలసీ రైట్ నౌ ఇస్ ఫస్ట్ సస్టైన్, అంటే మనకు ఉండే ఇండస్ట్రీస్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ, తర్వాత వీల్ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద న్యూ ఇండస్ట్రీస్ టు కమ్ ఇన్ అండ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫర్నిష్ చేయాలన్నమాట.